మహాశయులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం వేజండ్లలో ప్రథమ ఉగాది ప్రారంభమైనది. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపాడ్యమి ఉగాది శనివారం 1/4/1995 సంవత్సరం. రేవతి నక్షత్రం కుంభలగ్నంలో తెల్లవారుజామున 5:04 ఉగాది మహోత్సవం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉగాది మహోత్సవం అవిశ్రాంతంగా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 30/3/2025 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఆదివారం, అంటే ఈ రోజున 31వ ఉగాది కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. 30 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్న ఉగాది మహోత్సవమును తిలకించి భక్తులందరూ శ్రీ వరకాళీ మాత, శ్రీ గాయత్రీ మాత, శ్రీ లలితామాత, శ్రీ భువనేశ్వరి మాత, శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామి వాళ్ళ కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఇట్లు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం వేజండ్ల. ప్రతి సంవత్సరం ఉగాది రోజు జరిగే కళ్యాణ మహోత్సవ నేపథ్యాన్ని గురించి ఇప్పుడు వివరిస్తాను. గుమ్మా వంశీయులైన శ్రీ గుమ్మా వెంకట కాళీ నరసింహరాజు, శ్రీమతి రామలక్ష్మమ్మ దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణమును నిర్వహించిన తరువాత 10వ తరం వారైన శ్రీ గుమ్మా ఐకమరాజు, శ్రీమతి పార్వతమ్మ గారి 5వ కుమారుడు 11వ తరానికి చెందిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు, శ్రీమతి అంజలి కుమారి దంపతులు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠములో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణమును మళ్ళీ ప్రారంభించారు. ఇప్పుడు 12వ తరం వారైన శ్రీ గుమ్మా ఐకమరాజు, శ్రీ గుమ్మా చనపోతురాజు గారి మనుమలు, దానపోయిన వారి వధువులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవ సందర్భంలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే శ్రీ దానపోయిన గోవిందరాజు, శ్రీమతి సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు శ్రీ దానపోయిన వెంకట సుబ్బారావు, ధనలక్ష్మి దంపతులు శ్రీ చిన శ్రీనివాసరావు, వీరకుమారి దంపతులు గుమ్మవారి పెళ్లి కుమారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవ సమయంలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. గుమ్మవారి వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, దానబోయిన వారి వధువులు శ్రీదేవి, భూదేవి వారు ఈ కళ్యాణాన్ని తిలకించడానికి భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవ వేదిక వద్దకు రావాల్సిందిగా భక్త మహాశయులకు ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ఈ కళ్యాణాన్ని తిలకించి తరించండి. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం వేజండ్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ దర్శన భాగ్యం 1000 కోట్ల జన్మల పుణ్య ఫలం. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి దివ్య సంకల్పంతో ప్రథమ ఉగాది మహోత్సవం ప్రారంభమైనది 1/4/1995.
31వ ఉగాది కళ్యాణ మహోత్సవం 30/3/2025 ఆదివారం అంటే నేడు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం ఉత్తరాధికారి శ్రీ గుమ్మా శివకుమార స్వామి. ఓం హ్రీం క్లీం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం, వేజండ్ల గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు వారి స్వహస్తాలతో మూల విరాట్టులకు పంచామృత అభిషేకాలను 29/3/2025 శనివారం ఉదయం 10:53 ప్రారంభించారు. కళ్యాణ మహోత్సవం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్ర శుక్ల ప్రతిపత్ ఉగాది ఆదివారం 30/3/2025 ఉదయం 5:04 నుంచి మంగళవాద్యములు, వేదపారాయణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, రక్షాబంధన, యజమాన సంకల్పం, కన్యావృణం, మధుపర్క పూజ, సుముహూర్తం, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్య పూజ, ధారణ, అక్షతారోపణ, బ్రహ్మముళ్ళు, వారుణయామం, మాలమార్పిడి, మంగళహారతి. ఆ తర్వాత శాంతి హోమం. విశ్వశాంతి కోసం 7 లక్షల పుష్పాలతో శ్రీ మహాపుష్ప యాగం ఈరోజు అంటే 30/3/2025 ఆదివారం ఉదయం 11:52 ప్రారంభమవుతుంది. కళ్యాణ మహోత్సవ నిర్వహణం ప్రధాన ఆచార్యులు శ్రీమాన్ మాల్యవర్గం శ్రీనివాస దీక్షితులు వారి ఋత్విక్ బృందముచే నిర్వహించబడుతుంది. అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 11:52 ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన సమితి భక్త మహాశయులందరికీ ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా సమర్థికంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నది. ఈ ఆహ్వాన కమిటీలో శిరసాల గోత్రం శ్రీ ఎక్కల వెంకట సుబ్బారావు గారు గుంటూరు, కౌండిన్యస గోత్రం శ్రీ పామర్తి కృష్ణయ్య గారు ఖమ్మం, కన్నెందల గోత్రం శ్రీమతి కుర్ర రాజేశ్వరి పృథ్వీరాజు గారు తెనాలి, కన్నెందల గోత్రం శ్రీ కుర్ర సాయి వేద స్వరూప్ గారు తెనాలి, కన్నెందల గోత్రం శ్రీ కుర్ర సాయి జ్ఞాన సందీప్ గారు తెనాలి, చిరంజీవి గోత్రం శ్రీ కందిరెల్లి వంశీ శివనాథ్ గారు హైదరాబాద్, ఆరేకుప్పల గోత్రం శ్రీ దానబోయిన వెంకట సుబ్బారావు గారు వేజండ్ల, గొట్టిముక్కల గోత్రం శ్రీ మాడపాటి సాంబశివరావు గారు నవలూరు, ఆరేకుప్పల గోత్రం శ్రీ దానబోయిన చిన్న శ్రీనివాసరావు గారు వేజండ్ల, భూదాళస గోత్రం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ, భూదాళస గోత్రం శ్రీ గుమ్మా శ్రీనివాసరావు గారు వేజండ్ల, భూదాళస గోత్రం శ్రీ గుమ్మా శివకుమార స్వామి గారు వేజండ్ల, భూదాళస గోత్రం శ్రీ గుమ్మా శ్రీనివాసరావు గారు వేజండ్ల, భూదాళస గోత్రం శ్రీ గుమ్మా వెంకటేశ్వరరావు గారు వేజండ్ల, ఉల్లిందల గోత్రం శ్రీ పందబోయిన ప్రమోద్ యాదవ్ గారు హైదరాబాద్, ఉల్లిందల గోత్రం శ్రీ పందబోయిన ప్రఫుల్ యాదవ్ గారు అమెరికా, ఉల్లొట్ల గోత్రం శ్రీ లంకా ఆదినారాయణ రెడ్డి గారు చిలకలూరిపేట, నందీశ్వర గోత్రం శ్రీ కొనగుత్తు శ్రీనాథ్ భవానీ గారు హైదరాబాద్, పమిడిపళ్ళ గోత్రం శ్రీ ఆపుల
శ్రీ జంపని సత్యనారాయణరాజు గారు వడ్లమూడి, పకిడశిల గోత్రం శ్రీ బొగ్గరపు నిరంజన్ కుమార్ గారు అవనిగడ్డ కృష్ణా జిల్లా, శ్రీ నీల వెండిబాబు గారు తెనాలి, ధనంజయ గోత్రం శ్రీ కీర్తిపాటి శశిరావు గారు ఆస్ట్రేలియా, నిండులోల గోత్రం శ్రీ నిడుగోలు పోతురాజు గారు వెలిగోలు కృష్ణా జిల్లా, సావిత్ర గోత్రం శ్రీ తాటి కృష్ణ గారు జంపని, నెల్లిల గోత్రం శ్రీ నల్లూరి లక్ష్మీనారాయణ గారు మత్తివారిపాలెం బాపట్ల జిల్లా. ఈ దంపతులందరూ కళ్యాణ మహోత్సవ సమయంలో జరిగే యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటారు. వేజంగలో శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాన్ని నెలకొల్పి వేజంగలో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని సృష్టించిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి ఆధ్వర్యంలో ఈ వివాహ మహోత్సవం యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వేజంగలకు ఒక మహోన్నతమైనటువంటి చరిత్రను సృష్టించినటువంటి శ్రీ ఆదిపరాశక్తి పీఠం ఒక విశిష్టతను సంతరించుకున్నది. అంతకు ముందు వేజంగలో అంతఃకలహాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజానీకం వేజంగలో శ్రీ ఆదిపరాశక్తి పీఠం నెలకొల్పిన తరువాత ప్రజలలో సుహృద్భావం ఏర్పడి ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా సోదర భావంతో మెలుగుతూ ఉండటం వలన ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో అమ్మవారైన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి కృపా వీక్షణాలతో గ్రామం సుభిక్షంగా వెలుగొందుతూ ఉన్నది. దీనికి కారణం శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠంలో నిరంతరము నిర్వహిస్తూ ఉన్నటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలు. యజ్ఞ కార్యక్రమం ప్రపంచ శాంతికి, ప్రపంచ సౌభాగ్యానికి కూడా ప్రతీకగా ఉంటుంది. అందుకే శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు లోక కళ్యాణాన్ని కాంక్షించి ఈ రకమైనటువంటి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 32 సంవత్సరాల నుంచి ఉగాది పర్వదినం రోజున శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఆ కళ్యాణ నిర్వహణ ద్వారా లోక కళ్యాణానికి దోహదపడుతూ ఉన్నారు.